ఈ లోపల ఇలా ఉంటుంది. ఇదంతా ప్లాస్టిక్ సెక్షన్. ఇక్కడ ఇదంతా అది. కొద్దిగా మేడము సామాను తీసుకురామన్నది. బయటకు వెళ్దాము. సూపర్ మార్కెట్ ఏంటిదో చూద్దాం. మరి మేడం ఏమో డబ్బులు ఇస్తానది, డబ్బులు తీసుకురామన్నది. తీసుకురావాలి డ్రైవర్ అన్నప్పుడు అన్నీ వేయాలి. గంట కొట్టిన మరి మేడం డోర్ తీస్తే చల్లో పోయి తీసుకొద్దాం. డబ్బులు ఏంటియో డబ్బాలు తీసుకురామన్నది. సేమ్ సైజు ఉన్నాయి. ఇవి అవే డబ్బాలు ఇవి అవే డబ్బాలు. చలో పోదాం మరి సూపర్ మార్కెట్. అబ్బో ఎండ మస్తు పడుతుంది. కొద్దిగా బండి కొద్దిగా ఏసీ చల్ల చేద్దాం. కొద్దిగా ఎండ బాగా కొడుతుంది. ఏసీ వేసినాక ఒక 10-15 నిమిషాలు బండి కంపల్సరీ కూలింగ్లో పెడితేనే లోపల వస్తుంది. కానీ లేకుంటే ఊసరాదు మామ. జర కూల్గా మా ముసలోని బండి చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుంది. BMW మా ముసలోంది. మేబీ 18 మోడలు, 17 మోడలు నాకు తెలిసిన మట్టుకులా. అదే ముసలోని బండి. మస్తు గరం అవుతుంది బయట. పోదాం సూపర్ మార్కెట్ పోదాం. బండి కూల్ అయింది. చలో ఇంకా ఫ్రెండ్స్ అంత మంచిదే కదా. కూల్ అయింది బండి, కూల్ అయింది. జర్ర చల్లగా అయింది. కెమెరా ఉండడం చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట బ్యాక్ సైడ్ ఏమైనా వచ్చినా చేసినా కానీ మనకు ఏర్పడుతుంది. కెమెరా ఉండాలి. ఇది అరుంధతి బంగ్లా చూసిరా, అరుంధతి బంగ్లా. బయట వ్యూ బాగుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో. ఇక్కడ ఇల్లు అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఇంకొక ఇల్లు మస్తు ఉంటుంది. లైటింగ్ నైట్ చూడాలి. కానీ నాడు వీడియో చూపెట్టినా మీకు బాగుంటుంది. ఇది రైట్ సైడ్లో కనబడేది స్కూలు. ఇది అదే నేను ఇల్లు అనేది నైట్లో కనబడేది లెఫ్ట్ సైడ్లో. ఈ తుమ్మ చెట్లు ఎప్పుడో ఒకసారి ఉంటాయి. ఇది మస్జిద్. ఇక తర్వాత వచ్చేసి ఇక సూపర్ మార్కెట్ కన్నా దగ్గరనే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఏం సంగతులు. ఇక డ్రైవర్ అన్నప్పుడు ఇక అన్ని పనులు చేయాల్సింది. ఇంట్లో డ్రైవర్. ఇది ఏంటిదో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఇది నాకు కూడా చూసిన అక్కడక్కడ పిన్ లేకుంటే టవర్లు అనుకుంటున్నాను. నేనైతే టవర్లు అనుకుంటున్నా. వచ్చేసిన సూపర్ మార్కెట్ ఇది అదే. ఇందులో 5 రియల్ నుంచి స్టార్ట్ చేస్తే 100 రియల్ దాకా ఉంటాయి సామాన్లు. కంసర్ రియల్ అంటాం మేము. కంసర్ రియల్. పార్కింగ్ దొరుకుతలేదు. ఒక రౌండ్ ఇద్దాం. పార్కింగ్ ఎక్కడ ఉన్నది? పార్కింగ్ ఆడ ముంగట ఉన్నట్టు కొడుతుంది. సైడ్లో కొట్టిద్దాం బండి. అయితే ఆ డబ్బాలు పెట్టుకుందానికి ఒక కవరు. నా బండ్లు ఎప్పుడు కవర్లు ఉంటాయి. ఆ డబ్బాలు అలా వాడేసుకొని పోతే జర మంచిగా కొడుతుంది. డబ్బాలు తీసుకుపోదాం. వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది అదే లోపల వ్యూ. ఈ డబ్బాలల్లా డబ్బా సైజ్ 7 సెలెక్షన్ చేసుకోవాలి. ముసలిది 3 బాక్సులు తీసుకురమ్మన్నది. 3 సెట్లు. ముసలిదే పెద్ద మనిషే, ఎంగేం కాదు. అందుకే ముసలి అని వచ్చేస్తుంది ఎప్పుడు నోట్లకించి. ఈ సైజు జర్ర వెనక కింద మీద ఉన్నది ఈ సైజు. కానీ డిజైన్ వేరే ఉన్నది. ఇది బరాబర్ ఉన్న సైజు. ఇది డిజైన్ వేరే ఉన్నాయి, సైజు బరాబర్ ఉన్నది. నాకు 2 షాంపులు ఇచ్చింది. చాలా వేసేసిన ముసలాన్ని ఫోన్ మాట్లాడేసిన ఓకే అన్నది. ఇది వ్యూ లోపల. కొద్దిగా వీడియో తీద్దామంటే ఇక్కడ జర తీయనియరు. ఎందుకంటే ఇక ప్రైవేట్ కదా. ఎలా ఉంది బయట వ్యూ? ఇది పార్కు. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఎప్పుడైనా చూపిస్తా. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు సామాన్ తీసుకురమ్మన్నది. మళ్ళీ మన చాయ్ గవా షాప్లోకి వచ్చేసిన సూపర్ మార్కెట్లకు. వచ్చిన అంటే గుద్దుడే ఉంటుంది. గుద్దిరా మళ్ళా సాయంత్రం టైం మళ్ళీ గుద్దుడే ఒకటి వేసిన పోయి. అదేంది కొత్తిమీర, ఇంకా అదేదో 2 వస్తువులు చెప్పింది. ఇప్పుడు చూపిస్తాను మీకు. కొత్తిమీర, ఉల్లిగడ్డ నార తీసుకురమ్మన్నది. గుద్దుడే ఒకటి గుద్దిన. ఖర్జూర బిజ్జర తిన్నా. ఫ్రెండ్స్ చూపిస్తా ఇప్పుడు ఇంకా ఏమేమి కావాలి సామాన్లు. కొత్తిమీర ఇవన్నీ వెజిటేబుల్. ఇక్కడ మంచిగా ప్యాకింగ్ ఉంటాయి. దీంట్లో బాగా రేటు ఉంటాయి దోస్తులు. దీంట్లో రేట్లు బాగుంటాయి. నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి, రేట్లు బాగుంటాయి. మా ముసలి ఇళ్ళకే, ఎందుకంటే వాళ్ళు ఐఫై మనుషులు కదా. ఇళ్ళకి వచ్చి తీసుకోమంటారు. తీసుకున్నా. ఉల్లిగడ్డ పుదీనా అంట. పుదీనా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ మన నారు. అది ముస్సలు అగ్డర్ అంటే చూడు. ఇవ్వ రెండు తీసుకురమ్మన్నది. తర్వాత చాయ్ డబ్బా తీసుకురమ్మన్నది. తీసుకున్నా. అవి కూడా తీసుకున్నాను. లెట్టేసిన చాయ్ డబ్బా. ఇది చాయ్ డబ్బా. దానికి ఇదే కావాలి. ఇదే కంపెనీ.
రూపాయలు అంటే ఇండియా పైసలు 1000 రూపాయలు ఉంటుంది. మేబీ అది కిలో డబ్బా, మేబీ ఎందుకు కిలో డబ్బానే, అది 1000 రూపాయలు. ఇది తీసుకున్న చాలా బాగుంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి కొద్దిగా చల్లగా ఉంది. 4 గంటల నుంచి 4:30 నుంచి చల్లగా ఉంటుంది. మన ఇదంటే బయట మేబీ ఉంటుండొచ్చు, కానీ చాయ్ డబ్బాలు, బజ్జీల డబ్బాలు, పునుగుల డబ్బాలు శుద్ధమంట జర దొరికాయి ఉంటాయి, కానీ అవన్నీ ఇక పెద్ద పెద్ద రేంజ్లు ఉంటాయి. ఆ రేంజ్లో పోయి మనం కొనలేము. అవేంటి ఉన్నాయి, చిన్న చిన్న హోటళ్ళు ఉన్నాయి, కానీ కేరళ హోటల్, బంగాళీ హోటళ్ళలో ఉంటాయి. ఎంత ఉన్నా కానీ మన తెలంగాణ చెప్తున్నా, మన తెలంగాణ స్టైల్ మాత్రం దొరుకుడు కష్టం. ఆ బిర్యానీ దొరకది. ఆ బిర్యానీ ఇస్తాడు ఆడు కేరళోడు, వాళ్ళకి సంబంధించిన బిర్యానీ, కానీ మన తెలంగాణకి సంబంధించిన బిర్యానీ అయితే కాదు. బిర్యానీ ఎప్పుడన్నా అది ఇలా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించిన బిర్యానీ కాదు. మన స్పైసీ మన స్టైలే దొరకదు. ఇక మన హైదరాబాదు, మన కామారెడ్డి స్టైలే దొరకదు. మన కామారెడ్డి స్టైలే కూడా దొరకదు. వెజిటేబుల్ కూడా, కూరగాయలు కూడా సబ్జీలు చేస్తారు. మన స్టైల్ కావు, మన లెక్క కాదు. ఏదో ఇక తింటాం, చేస్తాం, అంతేగాని మన స్టైల్ కాదు, మన లెక్క కాదు. లోపల ఒకటి గుద్దిన, మళ్ళీ బయట ఒకటి తెచ్చిన, బుద్ధుడే. అసలు సామాన్ తెమ్మన్నది ఆ సూపర్ మార్కెట్లో పోయినా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు పోవాలి. ఇక ఇదే మన బండి. ఓకే దోస్తులు, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇంటికి పోతా, ఇక అక్కడ సామాన్ పెట్టేస్తా, మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఏదైనా చూపిస్తా. ఫాలో మై ఐడి, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఓకే దోస్తులు, బాయ్. హలో మేడం, అని చెప్పి అగ్రత్ షో ఇస్తా.